హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ తవా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడరు, అందుకోసం ఇలా చేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో చూడడానికంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇడ్లీ పిండిని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ రెసిపీ అనేది ఏమి చూపించట్లేదు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బటర్ మసాలాతో మనం ఇడ్లీలు అనేవి చేస్తామన్నమాట. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని చాలా కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా ఇడ్లీ పాత్రలో పిండి అనేది పెట్టట్లేను, కొంచెం కొంచెం పిండి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్కి పన్నీర్ బటర్ మసాలా పెడతాము. అలాగే పిండి అనేది పొంగిపోతుంది కదా, అందుకోసం చిన్న చిన్నగా ఇలా గంటతో తీసుకొని వేసుకోవాలి ఇడ్లీ పిండి. తర్వాత ఏదైతే చేసి పెట్టుకున్న పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఉందో అది ఇడ్లీ పిండి మీద స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ నేను ఎక్కువగా పన్నీర్ ముక్కలు అనేవి వచ్చేలాగా పెడుతున్నాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా పన్నీర్ని ఇష్టపడతారు కదా, అందుకోసమని. ఇలా అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని అన్ని ఇడ్లీ పాత్రలు ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండిని పైనుంచి ఇలా కవర్ చేస్తూ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇడ్లీ అనేది మనకి పొంగుతుంది కాబట్టి నేను ఎక్కువగా పిండి అనేది పెట్టట్లేదు, లేదంటే కుడుముల్లాగా వస్తాయి ఎక్కువ పిండి పెట్టుకుంటే. ఇలా నార్మల్గా పెట్టుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా, చిన్నగా, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఇడ్లీని పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ 5 minutes ఇలా మనకి ఇడ్లీ అనేది వస్తుంది. నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇడ్లీలని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడి కాగానే ఇందులో మీకు నచ్చితే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొద్దిగా బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. మనం తవా చేయాలి కదా, అందుకోసం ఆనియన్స్ని స్మాల్ పీసెస్గా చాప్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా రోస్ట్ అవుతే సరిపోతుంది, ఎందుకంటే ఇడ్లీలు కూడా రోస్ట్ చేస్తాం కాబట్టి మరి ఆనియన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి, అలా తినడానికి బాగుండదు. ఇలా నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. ఇలా రోస్ట్ చేసుకోండి కొద్దిసేపు. మీ ఇంట్లో అవైలబుల్గా కారపొడి ఉంటే తీసుకోండి, లేదంటే కారపొడి తప్పకుండా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా ఉంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా రోస్ట్ అయిన ఆనియన్స్లో చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇడ్లీని తవాలో వేసి రోస్ట్ చేసుకోవాలి. వీటి మీద లైట్గా కారపొడి స్ప్రెడ్ చేస్తున్నాను. మేము లైట్గా కారం తింటాము, స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కారపొడిని ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం చాలా లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను, ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా కొంచెం స్పైసీగానే ఉంటుంది. దానికి తోడు దీంట్లో మనము చట్నీ కూడా నంచుకుంటాం కాబట్టి ఇంకా కారం ఎక్కువ అవుతుందని లైట్గా కారపొడి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా 2 sides కూడా కారపొడి చల్లుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes సిమ్లో రోస్ట్ చేసుకోండి. ఇడ్లీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా
చేస్తే పన్నీర్ అలాగే ఇడ్లీ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా రెండు వైపులా ఇడ్లీని రోస్ట్ చేసుకోవాలి. చాలా స్లోగా తిప్పాలి, లేదంటే ఇడ్లీ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లోపల పన్నీర్ స్టఫింగ్ చేసాం కదా. పన్నీర్ బటర్ మసాలా కర్రీలో పన్నీర్ అనేది చాలా ఫైన్గా చాప్ చేసి చేసుకుంటే స్టఫింగ్ చాలా ఈజీ అవుతుంది. లేదా 2 సైడ్స్ కూడా సిమ్లో రోస్ట్ చేసుకుంటే చాలా క్రంచీగా వస్తుంది. ఇలా 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పన్నీర్ బటర్ మసాలా ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా అలాగే లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి మీరు పెట్టివ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో పన్నీర్ తవా ఇడ్లీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.